Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ హాయ్. 5 దేశాల వీసాలని ట్రంప్ క్యాన్సిల్ చేసి బాంబు పేల్చాడు ఆ కంట్రీస్ మీద. ఈ న్యూస్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ వీసా అనేది ఎప్పుడు టాప్లో ఉంటుంది కాబట్టి ఇండియన్ నుంచి వెళ్ళే వేరే కంట్రీస్కి వెళ్ళే స్టూడెంట్స్ చాలా గుడ్ స్టూడెంట్స్ అనే పేరు ఉందనో, లేకపోతే ఇండియాకున్న బ్రాండింగ్ వల్ల ఇండియాకి సంబంధించిన వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసాస్ ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయలేదు అమెరికా. అయితే క్యాన్సిల్ చేయబడ్డ ఆ 5 కంట్రీలు ఏంటి, ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఏం జరుగుతుంది అది తెలుసుకోవచ్చు. విరాట్ 5 కంట్రీస్కి వచ్చేసరికి ఈ వెనెజులా, క్యూబా, హైడ్రీ అండ్ ఈ కంట్రీస్కి వచ్చేసరికి 2022లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లోనూ దగ్గర 2.5 లక్షల మంది ఆ కంట్రీ నుంచి ఎస్లైన్ ద్వారా ఈ కంట్రీకి రావడం జరిగింది. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా 2 years వీళ్ళు ఇక్కడ ఉంటారు అన్న ఒక స్టాండ్ తోటే వీళ్ళు వచ్చారనమాట. ఈ 2 years వచ్చిన తర్వాత ఈ 2 years టర్మ్ అయిపోయింది. 2024 తోటి 2 years టర్మ్ అయిపోయింది. అప్పుడు బైడెన్ గవర్నమెంట్ ఉంది. బైడెన్ గవర్నమెంట్లో ఏంటంటే ఓకే, వాళ్ళు పెద్దంత సీరియస్నెస్ ఏం తీసుకోలేదు. బట్ ట్రంప్ వచ్చేసరికి సెక్యూరిటీ మెజర్స్ అంటే మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాలి మగాగిద్ద మేక్ అమెరికా గ్రేట్ అమెరికా. ఈ కంట్రీకి సెక్యూరిటీ వైజ్ అండ్ ఆల్సో ఇంటర్నల్ పాలిటిక్స్ వైజ్గా ఏ కంట్రీ వాళ్ళు ఇంటర్ఫీర్ అయినా సరే మేము ఊరుకోము. వాళ్ళని ఏమని చెప్పారంటే వాళ్ళని డిపోర్ట్ చేస్తా, వీళ్ళు అనవసరంగా రాజకీయంగా ఇన్వాల్వ్ అవుతున్నారు, అల్లర్లు సృష్టిస్తారు, వీళ్ళ వల్ల ప్రమాదం ఉంది అంటే అది ఏం జరగపోయి ఉండొచ్చు విరాట్. నిజంగా వాళ్ళు ఏమి అల్లరి చేస్తున్నారనో లేకపోతే వాళ్ళు ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో అక్కడ ఉన్నారని మనం చెప్పక్కర్లేదు. కామన్ పర్సన్ యొక్క పల్స్ని చెప్తున్నాడు తను. ఇప్పుడు ఎవరైనా కొన్నాళ్ళు బయట వ్యక్తి వచ్చేసేసి కొన్నాళ్ళు ఇంకో దేశం వ్యక్తి అస్లైంలో ఇక్కడ ఉండి ఈ కంట్రీలో ఉన్నాడంటే అతని మీద అబ్జర్వేషన్ ఎప్పుడూ ఉంటుంది. అతను ఏ చిన్న జరిగినా సరే, ఏ చిన్న తప్పిదం చేసినా సరే, లేకపోతే ఏ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన జాబ్ తప్పించి వాళ్ళకి ఇచ్చినా సరే కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అది ఇన్సెక్యూరిటీ అనేది జనాల్లో ఉంది. ఆ ఇన్సెక్యూరిటీ అనేది నేనేమి ఈజీగా తీసుకోవట్లేదు. ఐఎమ్ టేకింగ్ వెరీ సీరియస్లీ. దే మస్ట్ నాట్ స్టే ఇన్ మై కంట్రీ. ఉండకూడదు ఈ కంట్రీలో, లెట్ దెమ్ గో అవే. 2.5 లక్షలు వెళ్ళిపోమనండి. వాళ్ళు వర్క్ పర్మిట్స్ కూడా ఇచ్చారు. వర్క్ పర్మిట్స్ కూడా క్లోజ్ చేసి వాళ్ళు అయిపోయింది. 2 years అన్నాం, 2 years ఇచ్చేసాం, అయిపోయింది, వెళ్ళిపోవటం. వాళ్ళు ఇక్కడేమి శాశ్వతంగా ఉంచేది. ఇది ఈ వెనుజులా నుంచి కానీ క్యూబా నుంచి కానీ ఇవన్నీ బోర్డర్ కంట్రీస్ ఉంటాయి. యుఎస్కి బోర్డర్గా ఒక ఐలాండ్స్లో క్యూబా ఉంటుంది. అండ్ బఫింగ్ కంట్రీ అంటారు క్యూబా. రష్యాకి అమెరికాకి మధ్యలో బఫింగ్ కంట్రీకి అయితే క్యూబా ఉంటుంది. ఇట్స్ కమ్యూనిస్ట్ కంట్రీ చాలాళ్ళు. తర్వాత వెనిజులా, ఇవన్నీ కూడా దాంట్లో ఉండేటువంటి అప్పుడు ఉండేటువంటి సామాజిక పరిస్థితుల్లో వాళ్ళు రప్పించాము. ఏదో 2 years మేము టోకెన్ ఆఫ్ స్టే ఇచ్చాము, వర్క్ చేసుకున్నారు, బట్ దే కెనాట్ స్టే హియర్ అన్నది ఒక స్ట్రాంగ్ డిసిషన్ తంది. ఇండియాకి వచ్చేసరికి అటువంటి వాట్ యు కాల్ ఎస్లైమ్ కింద తీసుకుని శరణార్థులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు లేదు అక్కడ చెప్పచ్చు. ఇండియా నుంచి ఎవరు శరణార్థులు వెళ్ళా. భారతీయుల కింద మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఎవరి దేశానికి ఏ దేశానికి శరణార్థుల కింద వెళ్ళా. భారతదేశానికి ఇంకొకళ్ళు ఎవరైనా శరణార్థుల కింద వచ్చారేమో కానీ, ఇంకొకళ్ళు ఎవరైనా దండయాత్రల మీద వచ్చారేమో, భారతదేశం ఒక అంగుళం కూడా కదిపి ఇంకో దేశానికి శరణార్థుల రూపంలో ఇప్పటివరకు వెళ్ళలేదు విరాట్. చాలా గర్వంగా చెప్పచ్చు. యాజ్ ఇండియన్ వీ కెన్ సే వెరీ ప్రౌడ్లీ. అక్కడ ఉండేటువంటి అమెరికాలో ఉండేటువంటి సిటిజన్స్ కూడా ఇండియన్స్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కింద చెప్పచ్చు. యూ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఇండియన్స్ ఎవ్వరు కూడా ఏ దేశానికి కూడా శరణార్థుల కింద వెళ్ళాల్సిన అవసరం రాలా, అగత్యం రాలా. అంటే ఇప్పుడు ఈ 5 దేశాల వీసాలు క్యాన్సిల్ చేశాక అక్కడ ఉండే స్టూడెంట్స్ భయపడడం, ప్యానిక్ అవ్వడం జరుగుతుంటుంది కదా. మీరు ఇండియన్ స్టూడెంట్స్కి చెప్పే మాట ఏంటి, అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ ధైర్యంగా ఉండడానికి గల రీజన్స్ కూడా కాస్త వివరిస్తారా? ఇక్కడ మనం చాలా నిశ్చితంగా పరిశీలిస్తే విరాట్, ఇండియన్ స్టూడెంట్స్ F1 మీద వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా 1 or 2 ఇన్సిడెంట్స్
ఒక ఫ్యూ ఇన్సిడెంట్స్ అని చెప్పొచ్చు, ఎక్కువ కోర్ ఇన్సిడెంట్స్ కాదు, ఫ్యూ ఇన్సిడెంట్స్. ఇబ్బంది పడుతున్నట్టు ఎక్కడా లేదు ఇప్పటివరకు. అంటే పక్కింటి వాడి దగ్గర ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎదురింటి వాడి ఇంట్లో దొంగతనం జరిగింది, వెనకాల ఇంట్లో వాళ్ళ దగ్గర ఉగ్రవాదులు ఎవరో వచ్చారు, డెఫినెట్గా ఒక ప్యానిక్ అవుతాం, సహజమే. కానీ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ వెరీ డిసిప్లైన్డ్ స్టూడెంట్స్. పేరెంట్స్ యొక్క అప్రూవల్ తోటి వెళ్తారు, చాలా మర్చిపోకూడని విషయం. పేరెంట్స్ అప్రూవల్ తోటి వెళ్తారు. ఏ ఇతర యూరోపియన్ కంట్రీస్ కానీ, ఏ ఇతర చైనా, ఇంక్లూడింగ్ చైనా నుంచి కానీ, ఎక్కువ మంది వెళ్ళేటువంటి కంట్రీస్ అయినటువంటి కెనడా నుంచి కానీ పేరెంటల్ అప్రూవల్ తోటి వెళ్ళట్లేదు, వాళ్ళు సెల్ఫ్గా వెళ్ళిపోతుంటారు అంతే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ ఓపీటీ రావట్లేదు, ఓపీటీ దొరకలేదు, దే వాంట్ పేరెంటల్ సపోర్ట్. పేరెంట్స్ వాళ్ళు అడగటానికి భయపడతారు. ఇండియాలో అట్లా ఉండదు, పేరెంట్ సపోర్ట్ ఉంటుంది. ఎస్, నీకేం రాలేదా నాన్న, ఉద్యోగం రాలేదా, ఓకే నేను కొన్నాళ్ళు పంపుతాను, ఇబ్బంది పడకండి, బట్ డోంట్ బీ ప్యానిక్ అని చెప్పేటువంటి మోరల్ సపోర్టు ఇండియన్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ సపోర్టింగ్ ఇన్స్టిట్యూట్. మన ఇతర దేశాలు కాదు, భారతదేశానికి ఏ దేశం కంపేర్ చేయకూడదు విరాట్, అసలు రూల్ అవుట్ అన్నట్టు. ఇంకో దేశంతో కంపేర్ చేయొద్దు. 99% 100 వరకు చెప్పచ్చు విత్ సోషల్ సెక్యూరిటీ, ఫ్యామిలీ సెక్యూరిటీ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళే కనపడతారు మనకి. ప్రపంచంలో ఏ దేశం ఉండదు అట్లాగే. చైనా నుంచి వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే అక్కడ ఉండే యూరోపియన్ కంట్రీస్ నుంచి వెళ్ళేవాళ్ళు కానీ, వాళ్ళ డిసిషన్ తోటి యొక్క 18 years ఇండియా వాడి దారి వాడు వెళ్తాడు. ఏదైనా వాడికి ఏదైనా వాట్ వి కాల్ బ్యాంక్ ఎయిడ్ కానీ, లేకపోతే ఇక్కడి నుంచి ఎయిడ్ వస్తే, ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తే వెళ్తాడు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఆగిపోతే వచ్చేస్తాడు. కానీ ఇండియన్స్ మాత్రమే వాళ్ళకు ఉండేటువంటి వర్క్ ఈజ్ నాట్ క్రైటీరియా. ఈ మధ్యకాలంలో అక్కడ వర్క్ చేయాలి, నా కొడుకు వర్క్ చేస్తే కానీ రాదు అనేది కాదు. హీ విల్ బి ప్యాంపర్డ్ ఇన్ సచ్ ఏ వే. ఇండియాలో కూడా ప్యాంపర్ ఎట్లా చేస్తారంటే, అమెరికాలో జాబ్ అనేది గ్రేట్, అంతే. జాబ్ చేయనా, నువ్వు జాబ్ చేసి వచ్చేసి రాకపోయినంత వరకు ప్యానిక్ అవ్వకు, లేకపోతే తిరిగి వచ్చేసి అంటారు. ఏ కంట్రీలో అట్లా చెప్పరు. అందుకని ఇండియన్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు. వాళ్ళు చూసి భయపడుతున్నారేమో కానీ, వాళ్ళు చూసి కొంచెం ఆందోళన చెందుతారేమో కానీ, వాళ్ళకి సెక్యూరిటీ లేని పరిస్థితి అయితే కాదు. పేరెంటల్ సెక్యూరిటీ, పేరెంటల్ సపోర్ట్ ఇండియన్ స్టూడెంట్స్కి ఉన్నట్టు ప్రపంచంలో ఎవరికీ లేదు. సో తప్పకుండా ఈ విషయాన్ని ప్రశాంతంగానే చూడొచ్చు, చాలా ప్రశాంతంగా చూడొచ్చు, మీకేం పర్లేదు వచ్చి నష్టం. ఇండియాకి కూడా తిరిగేం లేదంటే ఏం లేదు. మనకి అసలు ఇండియన్స్కి అసలు భయపడాల్సిన అవసరం లేదు. కంట్రీ అధ్యక్షులు అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ మన కంట్రీ ప్రధానమంత్రి కానీ, మన కంట్రీలో ఉండే టాప్ లీడర్స్ ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇవ్వాలి అక్కడ ఉండేటువంటి ప్యానిక్ కండిషన్స్. ఎందుకని? దే ఆర్ నాట్ బోదర్డ్. పెద్ద సిచ్యుయేషన్ ఏం కాదు. దే కెన్ హ్యాండిల్, అవర్ స్టూడెంట్స్ కెన్ హ్యాండిల్. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఇలాంటి విషయాలపై మీరు ప్యానిక్ అవ్వకండి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, అలాగే మీకు తగిన సమాచారం కావాల్సిన, లేకపోతే సరైన హెల్ప్ కావాల్సిన మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మన అడ్వకేట్ పృథ్వీ గారిని మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.